మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, ఇక మనం చూస్తూనే ఉన్నాం ఎట్లాంటి లిక్కర్ మాఫియా మీద, లిక్కర్ కేసు మీద కవితను అరెస్ట్ చేయాలి, కవిత మీద ఎందుకు మాట్లాడతలేవు అన్న, ఆర్జీటీవీ ఉన్నది కేసీఆర్కి ఊడిగం చేయడానికైనా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుకున్నా మనకు సంబంధం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన వీడియోలు చూస్తే మనం ఎవరి పార్టీనా, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ప్రజల పక్షం గురించి మాట్లాడుతున్నామా, పార్టీల పరంగా మాట్లాడుతున్నామా అనే దాని గురించి తెలుస్తుంది. అటుగా నేను ఇక్కడ ఏందంటే కవితను అరెస్ట్ చేసిళ్ళు అన్ని ఛానళ్ళు మాట్లాడుతున్నాయి, నీ ఛానల్ మాట్లాడతలేదు. ఈరోజు మాట్లాడడానికే వచ్చిన పూర్తి స్థాయిలో యాక్చువల్గా ఏంటంటే కవిత అరెస్ట్ కావడానికి గల కారణాలు నేను ఈ వీడియో అయిపోయిన తర్వాతనే చెప్తాను. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికైతే ప్రతి ఒక్కరు ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. ఇక చూడండి. రాష్ట్రంలో ఆదాయం అనేది పూర్తిగా పడిపోయింది. ఓన్లీ లిక్కర్ మీద వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని బతికించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది వినడానికి కొంచెం కఠోరమైన ఇది వాస్తవ పరిస్థితి. మీరు విన్నారు కదా. మరి ఈ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఏ ఈడీ రైడ్స్ వచ్చి అరెస్ట్ చేయాలి? ఇక మీరే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలు మీరే చెప్పాలి. ఈ వీడియో అయితే మీరు విన్నారు కదా. కవిత మీద కొన్ని సంవత్సరాల కింద ఆమె లిక్కర్ కేసులో బుక్ అయిందని చెప్పి ఆమె పేరు బయటికి రావడంతో ఆ టైంలో ఆమె పైన ఈడీ రియాక్షన్లు పెట్టి జరుపుంటే బాగుండేది. తెలంగాణ రాష్ట్ర సమాజానికి కూడా అది సెంట్రల్ పార్టీ కదా. మీరే ఒక్కడే ఆలోచించాలి. ఇక్కడ సెంట్రల్ పార్టీ అయినప్పటికీ ఈరోజు ఏ విధంగా అరెస్ట్ చేసిందో ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు ఒక్కటి చూడాలి. మరి ఆమె లిక్కర్ మీద ఇన్ని దందాలు చేసినప్పటికీ, వేల కోట్ల రూపాయలు నొక్కినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర యువత ప్రతి ఒక్క కుటుంబీకులను ఆగం చేసినప్పటికీ, మరి ఆమె చేసింది తప్పైనప్పటికీ ఈరోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్టా? మీరే చెప్పాలి. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆదాయం నడుస్తుంది అంటే లిక్కర్ మీదనే ఆదాయం వస్తుంది. ఇక మరి దేని మీద లేదు. ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. ఖజానా నిండాలంటే లిక్కర్ నడవాలి అన్నట్టుగా ఈయన చెప్తా ఉన్నాడు. దీనికి ప్రజలు ఏమంటారు? మీరే చెప్పాలి. ఇక మరి రేవంత్ రెడ్డిని ఏ ఈడీ రైడ్స్ వారు వచ్చి ఆయనను అరెస్ట్ చేసుకొని పోవాలి. ఆయనపై ఎటువంటి రైడింగ్ జరపాలి? తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. ఇక్కడ కేసీఆర్ మంచోడే, రేవంత్ రెడ్డి మంచోడే. ఇక మధ్యలో మిగిలింది మనమే. ఇక్కడ ప్రజలకు ఒకటి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మనకు మందు పోసి మన దగ్గర నుంచి ఆ మందు రూపంలో పైసలు వసూలు చేసి మనకు రోగాలను అంటించి మళ్ళీ వాళ్ళ ద్వారానే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టించి హాస్పిటల్ పాలు చేయించి లక్షల కోట్ల రూపాయలు ఆగం చేయించి ఇన్ని ఆగమయ్యేది మనం. కానీ రైడింగ్లో వాళ్ళ మీద అది పూర్తి స్థాయిలో జరిగిన ఏమైనా లాభం ఉంటుందా? మీరే చెప్పండి. జైల్లో పుష్కలమైన వారికి ఫెసిలిటీస్, ఇంకా బయట కన్నా కొండలు నాలుగనే సమ్మగా ఉండి రావచ్చు టూర్కి పోయినట్టు. తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలారా, దయచేసి కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, వారు అమ్ముతున్న మద్యపానానికి కొంచెం దూరంగా ఉండండి, తాగుడు తగ్గించండి. ప్రజలారా, దయచేసి పూర్తి స్థాయిలో మీ సంపదను మీరే కాపాడుకోండి. మన సంపదని మనకు తెలియకుండా మత్తు రూపంలో వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ పార్టీ అయినా సరే. మీకు అర్థం కాదు కదా. ఇక్కడ ఈరోజు ప్రజలు మద్యం సేవిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. ఆ బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నా అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాలు మన ద్వారా ఉత్పత్తి చేసి వాళ్ళు మాత్రం ఆరోగ్యంగా ఫ్రూట్స్ తినుకుంటా, కూరగాయలు తినుకుంటా, చికెన్ తినుకుంటూ ఉంటే మనం మాత్రం మందులు తాగుకుంటా మన శరీరాలను మనం ఖరాబు చేసుకుంటూ, మన కార్యాలను మనం ఖరాబు చేసుకుంటూ, మన లివర్ని మనం ఖరాబు చేసుకుంటూ, మన కిడ్నీలు మనం ఖరాబు చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఆగమయ్యేది మనము. లిక్కర్ కేసులో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు. దయచేసి ప్రజలారా, మద్యపానాన్ని నిషేధించండి. సుఖ సంతోషాలతో కుటుంబాలతోటి వర్ధిల్లాలి. కానీ ఇక ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి ఒక్క నాటకాలు అయితే మీరు అర్థం చేసుకోవాలి. సురక్షితంగా పూర్తి స్థాయిలో ఉండాలి అంటే మద్యపానాన్ని నిషేధం చేయాలి. ఇక్కడ కవిత అరెస్ట్ అయిందని పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాలన్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళందరూ ఒక్కటే, మనల్ని బాధేస్తున్నారు, మన మీద పన్నులు వసూలు చేస్తున్నారు, మనం తాగే మందులతోటి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దయచేసి ప్రజలు మేలుకోవాలి. ఇకనైనా మేలుకొని ఇక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా మన ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను.